సిటిజన్గా ఒక సామాన్యురాలిగా మీ ముందు కొన్ని విషయాలు మాట్లాడతాను. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి? భూతద్దం పెట్టుకొని వెతికినా ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా? ఎంత పెట్టుబడి వచ్చింది? ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఉద్యోగాలు వస్తున్నాయా? వ్యవసాయం మనకు వెన్నెముక కదా, రైతు బాగుపడుతున్నాడా? పేదవాడు సంతోషంగా ఉన్నాడా? పేద విద్యార్థికి భరోసా ఉందా? ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కలకలలాడిన రాష్ట్రమేనా ఇది అని వెనకటివి ఆలోచన చేస్తే చాలా బాధేస్తుంది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో పేద కుటుంబం సంతోషంగా ఉండేది, రైతు కుటుంబం ధైర్యంగా ఉండేది, పంటకు గిట్టుబాటు ధర ఉండేది, ప్రతి వ్యక్తికి ఉపాధి ఉండేది, పేద విద్యార్థి గొప్ప చదువులు ఉచితంగానే చదువుకునే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఉండేది. పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోగలగా ఆరోగ్యశ్రీ ఉండేది. ప్రతి మహిళకి భరోసా ఉండేది. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, ఆఖరికి పార్టీలకు కూడా అతీతంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ప్రతి వర్గానికి మేలు చేసిన నాయకుడు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో ఎలా ఉంది? ఇలా ముందుకు పోతున్నాం, అలా ముందుకు వెళ్తున్నాం అనే గొప్పలు చెప్పుకునే చంద్రబాబు గారి హయాంలో ఆంధ్ర రాష్ట్రం 25 ఏళ్ళు వెనక్కి నెట్టబడినట్టు లేదా? మొదటి 5 సంతకాలు అని చంద్రబాబు గారు పెట్టి కనీసం మొదటి సంతకానికైనా విలువనిచ్చాడా? అధికారంలోకి రావడానికి రైతులకు మొత్తం రుణమాఫీ అని వాగ్దానం చేసి, అదే మొదటి సంతకం అవుతుంది అని వాగ్దానం చేసి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ రుణమాఫీ మీద సంతకం పెట్టకుండా ఆ రుణమాఫీకి ఒక కమిటీని వేస్తున్నాను అని సంతకం పెట్టాడు. ఆ రోజు రైతుల మొత్తం రుణం 87,000 కోట్ల రూపాయలు. ఈయన వేసిన కోటయ్య కమిటీ ఏమో ఆ 87,000 కోట్ల రూపాయలను కాస్త వివిధ సాకులు చూపించి 24,000 కోట్లకు కుదించింది. చంద్రబాబు గారు ఈ రోజుటి వరకు అది కూడా పూర్తిగా చెల్లించలేదు. అంటే కేవలం అధికారం కోసం అబద్ధపు వాగ్దానాలు ఇచ్చాడు అంటే చంద్రబాబు గారిది అధికార దాహం కాదా? డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. కానీ ఇటీవల ఆ శాఖకు సంబంధించిన మంత్రి పరిటాల సునీత గారు అసెంబ్లీలో సమాధానమిస్తూ మహిళలకు రుణమాఫీ చేయలేదు, చేసే ఉద్దేశం కూడా లేదు అని ప్రకటించలేదా? ఆ రోజు డ్వాక్రా మహిళలకున్న మొత్తం రుణం 14,000 కోట్ల రూపాయలు. ఈరోజు ఆయన ఒక్క రూపాయి రుణం కూడా తీర్చకపోతే ఈరోజు మొత్తం రుణం 25,000 కోట్ల రూపాయలు. అలా 14,000 కోట్లు కాకుండా 25,000 కోట్లు కాకుండా కేవలం 6,000 కోట్లతో భిక్షమిచ్చినట్టు, దానికి మళ్ళీ పసుపు కుంకుమ అని ఒక పేరు పెట్టి పెద్ద బిల్డప్ ఇచ్చి వాళ్ళకేదో పెద్ద ఫేవర్ చేస్తున్నట్టు
చంద్రబాబు గారు మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేయటం లేదా? ₹1 రుణమాఫీ చేయకుండా ఇలా మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడంటే అది చంద్రబాబు గారు మహిళలకు చేస్తున్న వంచన కాదా? ఒక సామాన్యురాలిగా అడుగుతున్నా. పోలవరం 14,000 కోట్లు ఉన్న ప్రాజెక్టు కాస్ట్ని 60,000 కోట్లకు పెంచారు. కమిషన్ల ద్వారా, కిక్ బ్యాక్ల ద్వారా వీళ్ళు లాభపడాలని నామినేషన్ పద్ధతిలో వీళ్ళే వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు కాంట్రాక్ట్లు ఇచ్చుకోగలగాలని కేంద్రం నుంచి ఆ ప్రాజెక్టును లాగేసుకున్న మాట వాస్తవం కాదా? అది దురాశ కాదా? పోలవరం 3 ఏళ్లలో పూర్తి చేస్తాను అన్నది చంద్రబాబు గారి వాగ్దానం కాదా? చంద్రబాబు గారికి నిజంగానే మాట మీద నిలబడే నైజమే ఉంటే ఈరోజు పోలవరం పూర్తయ్యేది కాదా? అమరావతి 4,000 ఎకరాలు, ఎకరం 3 కోట్లు 4 కోట్లు విలువ చేసే భూమిని కేవలం 50 లక్షల రూపాయలకి తన బెనామీలకి ప్రభుత్వం తరఫున అమ్మేసి ప్రభుత్వం ఖజానాకి గండి కొట్టలేదా చంద్రబాబు గారు? ఇది అన్యాయం కాదా? రాజమౌళి దర్శకత్వంలో గ్రాఫిక్స్ చూపించారు. మనోళ్ళు సరిపోరు అన్నట్టు సింగపూర్ నుంచి ప్లానర్స్ని రప్పించారు. 3D మోడళ్లు చూపించారు తప్ప ఈ రోజుటి వరకు అమరావతిలో ఒక్క శాశ్వత భవనమైనా కట్టారా? అమరావతిని అనాథను చేస్తూ ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు. కానీ చంద్రబాబు గారికి మాత్రం హైదరాబాద్లో ఉన్న ఆయన పర్మనెంట్ బిల్డింగ్ కోసం 100 కోట్లు ప్రజల డబ్బు ఖర్చు పెట్టలేదా? ఇది అధికార దుర్వినియోగం కాదా? ఒక సామాన్యురాలిగా అడుగుతున్నాం. పేద విద్యార్థులు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు పేదరికం నుంచి ఎప్పుడూ బయటపడలేవు అని రాజశేఖర్ రెడ్డి గారు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తే చంద్రబాబు గారు మేము అంతా ఇవ్వము, మేము కొంచెమే ఇస్తాము, మేము ఇంతే ఇస్తాము అని చెప్పి ఆఖరికి అది కూడా ఇవ్వకపోతే వాళ్ళ తల్లిదండ్రులు అప్పుల పాలైపోతున్నారని ఎంతమంది విద్యార్థులు ఈరోజు చదువులు మానేశారు. చంద్రబాబు గారు స్వయంగా తన చేత్తో ఆ విద్యార్థుల భవిష్యత్తును కూనీ చేసినట్టు కాదా? పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోగలగాలి అని రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే చంద్రబాబు గారు ఆరోగ్యశ్రీ లిస్టులో నుంచి ఎన్నో కార్పొరేట్ ఆసుపత్రులను తొలగించేసి పేదవాడు మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రికి మాత్రమే వెళ్ళాలి అని శాసించలేదా? ఇది అమానుషం కాదా? చంద్రబాబు గారికో ఆయన కుటుంబానికో ఏదైనా జబ్బులు వస్తే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారా? కార్పొరేట్ ఆసుపత్రికే వెళ్తారు కదా. కానీ పేదవాడు మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికి మాత్రమే వెళ్ళాలని శాసించారు. ఇది దుర్మార్గం కాదా? మంచి వైద్యం అందక వాళ్ళు చనిపోతే ఆ పాపం చంద్రబాబు గారిది కాదా? ఒక సామాన్యురాలిగా అడుగుతున్నా. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి సుపుత్రునికి లోకేష్కి వచ్చింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 3 మంత్రి శాఖలు అప్పగించారు. జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియని వాడు 1 కాదు 2 కాదు, ఏకంగా 3 శాఖలకు మంత్రి అయి కూర్చున్నాడు. ఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు.
ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని ఒకటి కాదు, రెండు కాదు, 3 శాఖలకు మంత్రిని చేశారు. ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకేమో 3 ఉద్యోగాలు ఇవ్వచ్చు, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ఇది దుర్మార్గం కాదా? ఇది స్వార్థం కాదా? ఒక సామాన్యురాలిగా అడుగుతున్నా. అవతల తెలంగాణలో కేటీఆర్ గారి కొడుకు, కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారికి ఐటీ శాఖ ఇచ్చారని ఈయన ఇప్పించుకున్నారు. పోనీ ఆయనలాగా ఈయన కూడా గొప్ప గొప్ప కంపెనీలు ఏమైనా తెచ్చాడా అని చూస్తే వీళ్ళు గొప్పగా మైక్రోసాఫ్ట్ వస్తుంది అని ప్రచారం చేసిన 12 గంటల్లోపు మాకు ఆ ఉద్దేశం లేదు అని వాళ్ళు ప్రకటించారు. పోనీ ఇంకేమైనా చేశాడా అని చూస్తే కేవలం ప్రభుత్వం దగ్గర మాత్రమే ఉండాల్సిన ప్రజల సమాచారాన్ని, ఆధార్ డీటెయిల్స్, ఓటర్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ లాంటివి ఈ లోకేష్ గారు దొంగతనం చేసి తనకు కావాల్సిన ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చుకున్నాడు. కనుక ఈరోజు ఏ కుటుంబంలో ఎంతమంది ఆడోళ్ళు ఉన్నారు, ఏ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉంది అన్నది బయటపడిపోయింది. దీనికి కారణం ఎవరో చంద్రబాబు గారికి తెలియదా? పోనీ ఇప్పటికైనా ఆ డేటాను స్వాధీనం చేసుకుంటున్నాము, దోషులను శిక్షిస్తున్నాము అని చంద్రబాబు గారు అంటారేమో అనుకుంటే, అలా అనకపోగా వాళ్లకు మేమే ఆశ్రయం కల్పిస్తున్నాము అని ప్రకటించారంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఈ చంద్రబాబు గారికి సిగ్గు అనిపించలేదా? ఒక సామాన్యురాలిగా అడుగుతున్నా. బాబు మోడీ జోడీ కలిసి ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సిన ప్రత్యేక హోదాను ఎగ్గొట్టేశారు. బీజేపీ పార్టీ మన చెవులో పూలు పెట్టి మనకంత ద్రోహం చేసే సాహసం చేసింది అంటే దానికి కారణం చంద్రబాబు గారు వాళ్ళను ప్రశ్నించరు అన్న నమ్మకం కాదా? హోదా వద్దు, ప్యాకేజీయే ముద్దు అని చంద్రబాబు గారు అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం పెట్టలేదా? హోదా కోసం పోరాడుతామంటే జైల్లో పెడతానని చంద్రబాబు గారు బెదిరించలేదా? హోదా వచ్చిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి అని చంద్రబాబు గారు హేళన చేయలేదా? ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు హోదా కోసం పోరాటంలో భాగంగా విశాఖపట్నం వెళ్తే ఆయన్ని చంద్రబాబు గారు ఎయిర్పోర్ట్లోనే నిర్బంధించలేదా? నిరసనగా ఆయన రన్వే మీద బైఠాయించలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు హోదా కోసం పోరాటంలో భాగంగా అసెంబ్లీని ముట్టడిస్తే చంద్రబాబు గారు వాళ్ళని అరెస్టు చేయించి ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేయలేదా? ఆంధ్ర రాష్ట్రానికి ఇంత ముఖ్యమైన అంశం, ఇంత కీలకమైన అంశం, ఇంత అవసరమైన అంశం ప్రత్యేక హోదాను నీరుగార్చిన ఈ చంద్రబాబు గారు చరిత్రహీనుడిగా మిగిలిపోడా? ఒక సామాన్యురాలిగా అడుగుతున్నా. ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే నేరుగా వేస్తామన్నారు. ఈ 5 ఏళ్లలో పుట్టిన ఆడపిల్లలందరికీ ఒక్కొక్కరికి 25,000 ఇచ్చేశారా? కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. కాలేజ్ విద్యార్థులకు ఐప్యాడ్ కూడా అన్నారు. ఇచ్చేశారా? ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. లేకపోతే 2,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ లెక్కన ప్రతి ఇంటికి 2,000 ఇంటూ 5 ఏళ్ళు
అంటే 1,20,000 రూపాయలు చంద్రబాబు గారు ప్రతి ఇంటికి బాకీ పడ్డారు. ఆ బాకీ తీర్చేశారా? ప్రతి పేదవాడికి 3 సెంట్ల భూమి, పక్కా ఇల్లు అన్నారు, కట్టించేశారా? చేనేతలకు, మరమ్మగ్గాలకు పూర్తి రుణమాఫీ అన్నారు, చేసేశారా? 2 రూపాయలకే 25 లీటర్లు మినరల్ వాటర్ అన్నారు, ఇస్తున్నారా? ఇంకా ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చటం, స్థానిక ప్రతినిధులు నన్ను పక్కన పెట్టి జన్మభూమి కమిటీలను పెట్టి లంచగొండితనం, దౌర్జన్యం ప్రోత్సహించడం, ఇంకా ఎక్కడ చూసినా మాఫియా కరప్షన్, ఇసుక దగ్గర నుంచి వేల ఎకరాల భూ స్కాముల వరకు, ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల వరకు ఎక్కడ చూసినా కరప్షన్. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. గమనించండి, గత ఎన్నికల్లో చంద్రబాబు గారు 600 హామీలు ఇచ్చారు. వాటిల్లో ఏ ఒక్కటి ఈ రోజుటి వరకు పూర్తిగా నిలబెట్టుకోలేదు. వాటిని పాతిపెట్టి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి కనుక మళ్ళీ కొత్త అబద్ధాలు, మళ్ళీ మోసపు హామీలు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ఉద్దేశమే చంద్రబాబు గారికి ఉండుంటే, నేను ఇచ్చిన హామీలను నేను నిలబెట్టుకున్నాను, నేను రైతులకు మొత్తం రుణమాఫీ చేశాను, డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేశాను, ఫీజు రీయింబర్స్మెంట్లో ప్రతి విద్యార్థికి ఎంత ఫీజు అయితే అంత ఫీజు మొత్తము చెల్లిస్తున్నాను అని ఇలా అన్ని పథకాలకు ఆన్సర్ చెప్పుకుంటూ నేను నెరవేర్చాను అని చెప్పుకుంటూ కదా చంద్రబాబు గారు ఓట్లు అడగాలి. నేను చేసిన పనితీరును చూసి నాకు ఓట్లేయండి, నేను మీకు చేసిన మేలను చూసి నాకు ఓటేయండి అని కదా చంద్రబాబు గారు అడగాలి. మళ్ళీ తెలుగుదేశం కొత్త మేనిఫెస్టోకు ఏమిటి అర్థం? ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. చంద్రబాబు గారు నేను చందమామను తెచ్చిస్తాను అని మళ్ళీ అంటే ప్రజలు మళ్ళీ నమ్మాలా? ప్రజల కోసం కాదు, పదవి కోసం పథకాలు వేస్తారు చంద్రబాబు గారు. దట్ ఈస్ చంద్రబాబు. ఇన్నేళ్ళు వచ్చినా ఇన్ని అబద్ధాలు చెప్తుంటే ఈయన పెద్ద మనిషి ఎలా అవుతాడు? నేను నిప్పు నిప్పు అని చెప్పుకుంటే తుప్పు నిప్పైపోతుందా? సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే అది వాస్తవమైపోతుందా? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 9 ఏళ్లలోనే హైదరాబాదులో అంత అభివృద్ధిని తానే చేశాడని కదా చంద్రబాబు గారు చెప్పుకుంటున్న సెల్ఫ్ డబ్బా డైలాగ్. మరి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న అమరావతిలో ఒక్క శాశ్వతమైన భవనమైనా ఎందుకు లేదు? ఇది సొల్లు కాదు, అసత్యానికి మారుపేరు చంద్రబాబు. చంద్రబాబు గారిని సూటిగా అడుగుతున్నాం, చేతనైతే నిజం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నాలు చేశాడు. ఆంధ్ర రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు. బందులు, రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు, క్యాండిల్ ర్యాలీలు, ఈ 5 ఏళ్లలో ఇలాంటివి ఎన్నో చేశాడు. చివరకు వైఎస్ఆర్సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో ఎంతమంది ఎంపీలుంటే అంతమంది నిరసనగా రాజీనామాలు కూడా చేశారు.
చంద్రబాబు గారికి చేతనైతే నిజం చెప్పండి. జగనన్న ఇంతగా ఊరూరు తిరిగి ప్రత్యేక హోదా కోసం పోరాడుండకపోతే ఇప్పుడు చంద్రబాబు గారి నోట ప్రత్యేక హోదా కావాలి అన్న మాట వచ్చుండేదా? హోదా వద్దు ప్యాకేజీయే ముద్దు అన్న చంద్రబాబు గారిని యూటర్న్ తీసుకునేలా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? చేతనైతే నిజం చెప్పండి. కానీ చంద్రబాబు గారికి నిజం చెప్పడం చేత కాదు. ముందేమో హోదా అంటాడు, ఆ తర్వాత ప్యాకేజీ అంటాడు, ఇప్పుడు మళ్ళీ హోదా అంటున్నాడు. రేపేమంటాడో తెలియదు. ముందేమో బీజేపీతో పొత్తు, ఇప్పుడేమో కాంగ్రెస్తో పొత్తు. చంద్రబాబు గారిది రోజుకొక మాట, పూటకొక వేషం. ఈయనను చూసి ఊసరవల్లి కూడా సిగ్గుతో పారిపోవాలి. ఆలోచించండి. ఎన్నికలు వచ్చాయి, ఆలోచించండి. ఒకవైపు తండ్రి లాంటి వాణ్ణి వెన్నుపోటు పొడిచినవాడు, ఎన్టీఆర్ గారి పార్టీని కబ్జా చేసినవాడు, ఎన్టీఆర్ గారి కుటుంబాన్ని వాడుకొని పక్కన పారేసినవాడు, వ్యవసాయం దండగా అన్నవాడు, ఉచిత విద్యుత్తును హేళన చేసినవాడు, అప్పుల పాలైన రైతులు బషీర్బాగ్లో ఆందోళన చేస్తే వాళ్ళను కాల్చిపారేసినవాడు. గత ఎన్నికల్లో ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ కొత్త హామీలు, మోసపు హామీలు. నమ్ముతారా? ఇంకొక వైపు జగనన్న 9 ఏళ్ళు విలువలు కలిగిన రాజకీయాలే చేశాడు. కాంగ్రెస్ పార్టీని వీడితే కేసులు పెడతారని ఆ రోజే తెలుసు. వాళ్ళు అప్పుడే బెదిరించారు. జగనన్న అవినీతే చేస్తుంటే కాంగ్రెస్ పార్టీని వీడేవాడే కాదు. అయినా కేవలం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఈ 9 ఏళ్ళు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఈ 9 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సగర్వంగా తలెత్తుకునేలా నడిపించాడు, నిలబెట్టాడు. చంద్రబాబు గారిలాగా అధికారం కోసం నిలబెట్టుకోలేని వాగ్దానాలు చేయలేదు. చంద్రబాబు గారిలాగా ఒక జెండా పెట్టుకొని గెలిచిన వాళ్ళని తన పార్టీలో చేర్చుకొని రాజకీయ వ్యభిచారం చేయలేదు. పదవుల కంటే విశ్వసనీయతే ముఖ్యమనుకున్నాడు. ఈ 9 ఏళ్ళు ప్రజలకు వచ్చిన ప్రతి కష్టంలో ప్రజల పక్షాన నిలిచి వాళ్ళ కోసం పోరాటం చేశాడు. 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. కోట్ల మంది ప్రజలను కలుసుకున్నాడు. వాళ్ళ కష్టాలు విన్నాడు, వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాడు, వాళ్ళ కష్టాలు అర్థం చేసుకున్నాడు. నాన్నలాగా కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి వర్గానికి మేలు చేయాలని ఆశపడుతున్నాడు. ఒక్క అవకాశం ఇవ్వకూడదా? చంద్రబాబు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరి మధ్య ఎంత వ్యత్యాసం ఆలోచించండి. గత ఎన్నికల్లో చంద్రబాబు గారు నాకు చాలా అనుభవం ఉంది అని చెప్పుకొని కదా, అని ప్రచారం చేసుకొని కదా ముఖ్యమంత్రి అయ్యాడు. దేంట్లో అనుభవం ఉంది? వెన్నుపోట్లో అనుభవం ఉంది, మోసంలో అనుభవం ఉంది, అవినీతిలో అనుభవం ఉంది, స్వార్థ రాజకీయాలు చేయడంలో అనుభవం ఉంది, గోబల్స్ ప్రచారంలో గొప్ప అనుభవం ఉంది. ఆడ మగ తేడా లేకుండా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకోవడంలో అనుభవం ఉంది, హత్యలు చేయడంలో అనుభవం ఉంది, లేదా హత్యలు చేసిన వారికి అభయం ఇవ్వడంలో అనుభవం ఉంది.
చంద్రబాబు గారి దర్శకత్వంలో అనంతపురం జిల్లా రాప్తాడ్లో ప్రసాద్ రెడ్డి గారిని ఎంఆర్ఓ ఆఫీస్లోనే చంపారు. తాడిపత్రిలో విజయభాస్కర్ రెడ్డి గారిని సింగిల్ విండో అధ్యక్షుణ్ణి అతి దారుణంగా చంపారు. ఈ 5 ఏళ్లలో చంద్రబాబు గారు వాళ్ళ మనుషులు ఇలా కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకున్నారు. చంద్రబాబు గారు హింసావాది కాదా? గుంటూరులో నాగార్జున యూనివర్సిటీకి చెందిన నాగార్జున యూనివర్సిటీలో చదువుతున్న రిషితేశ్వరి చావుకు చంద్రబాబు గారి మనిషి బాబురావు అని తెలిసి ఎందుకు ఏ చర్య తీసుకోలేదు? వనజాక్షి మహిళా తహసీల్దారు, స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుకుంటా, అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాడని అడ్డుకుందని ఆమెని నడి రోడ్డులో జుట్టు పట్టుకొని ఈడ్చుకు వెళ్ళారు. ఒక మహిళకు ఇంత అవమానం జరిగితే, ఒక ఆఫీసర్కు ఇంత అవమానం జరిగితే చంద్రబాబు గారు ఏం చేశారు? ఆఖరికి కోర్టు ఆ ఎమ్మెల్యే తప్పు చేశాడు అని తీర్పు ఇచ్చినా కూడా చంద్రబాబు గారు ఏ చర్య తీసుకున్నారు? ఏ చర్య తీసుకోకపోగా ఇప్పుడు మళ్ళీ అదే మనిషికి, అదే ఎమ్మెల్యేకి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. చంద్రబాబు గారు అరాచకవాది కాదా? నిన్ను మించిన దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు ఇంకొకడు ఉండడు అని చంద్రబాబు గారి గురించి పిల్లనిచ్చిన ఎన్టీఆర్ గారు అన్నారు. ఆలోచించండి, దూరదృష్టితో ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి గురించి ఆలోచించండి. రాజ్యసభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించే విషయంలో చాలా కింది స్థాయిలో ఉంది అన్నారు. మన రాష్ట్రం అభివృద్ధిలో ఏ స్థానంలో ఉంది? వ్యవసాయ దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది అని స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒఫీషియల్ రిపోర్ట్ బై అగ్రికల్చరల్ డిపార్ట్మెంటే చెప్పటం లేదా? చంద్రబాబు గారి డైలాగ్, ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం? చంద్రబాబు గారి పాలనలో ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం? ఒకప్పుడు అంత సుభిక్షంగా ఉన్న రాష్ట్రానికి ఈరోజు ఇంత దుస్థితి వచ్చింది అంటే ఒక సామాన్యురాలిగా చాలా బాధపడుతున్నా. ఆంధ్ర రాష్ట్రాన్ని అంతగా ప్రేమించిన రాజశేఖర్ రెడ్డి గారి కూతురిగా ఇంకా బాధపడుతున్నా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం దుర్మార్గుల చేతుల్లో చిక్కి అల్లాడుతుంది. ఇప్పుడు పొరపాటు చేస్తే ఇంకొక 5 ఏళ్ళు మళ్ళీ అవకాశం రాదు. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు పొరపాటు చేస్తే కోలుకోని దెబ్బ తగులుతుంది. ఇప్పుడు పొరపాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ 25 ఏళ్ళు వెనక్కి వెళ్తుంది. ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా ముఖ్యం. ఈ ఎన్నికలు మన పిల్లల భవిష్యత్తుకి చాలా కీలకం. ఆలోచించండి. మంచికి చెడుకు మధ్య జరిగే పోరాటంలో
మంచిని గెలిపించండి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వానికి మంచి మనసుంటేనే, మంచివాడైతేనే ప్రజలకు మేలు జరుగుతుంది. ఆలోచించి ఓటేయండి. సెలవు. ఎలా జరుగుతున్నాయండి కేసీఆర్కి చంద్రబాబు గారికి మధ్య ఎన్నికలు? ఇవి నాకు అర్థం కాక అడుగుతా. కేసీఆర్ గారేమో అక్కడ బంపర్ మెజారిటీతో గెలిచాడు, ఇక్కడేమో వైఎస్ఆర్సీపీ బంపర్ మెజారిటీతో గెలుస్తుంది అని సర్వేలు చెప్తున్నాయి. ఈయన మాట్లాడడానికి ఏదైనా లింక్ ఉందా? నాకైతే కనిపించట్లేదు. మీ భవిష్యత్తు నా బాధ్యత అంటున్నాడు. 5 ఏళ్ళు ఏం చేశాడు? గాడిదలు కాశాడా? అప్పుడు అనిపించలేదా ఈయన బాధ్యత అని? 600 హామీలు ఇచ్చారు, స్కాట్ ఫ్రీగా ఇప్పుడు మళ్ళీ హామీలు ఇస్తున్నాడు. సిగ్గుండాలి మనిషి పుట్టిన ఎవరికైనా. She's a woman, Panchayat. పురంధరేశ్వరి గారు, బీజేపీ నాయకులు ఏం సమాధానాలు ఇస్తున్నారు దానికి? వాళ్ళని అడగండి, నాకంటే బాగా చెప్పగలరు. నేను చేసినా చేయకపోయినా బంపర్ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అన్నది సర్వేలు చెప్తున్నాయి. ఏమేన్ పవన్ కళ్యాణ్ గారు ఎవరు? యాక్టర్, అవునా? ఒక యాక్టర్ ఏం చేయాలి? ఒక డైరెక్టర్ చెప్పింది చేయాలి. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ అయితే చంద్రబాబు గారు డైరెక్టర్. సో పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి? చంద్రబాబు గారు చెప్పింది చేయాలి. అదే చేస్తున్నాడు. నాకు ఆ విషయం ఎందుకు అర్థమైంది? కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయం డేటా చోరీ. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు దాని గురించి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదండి? మీరు అడిగారా? పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయడానికి వెళ్తే అక్కడ పచ్చపార్టీ కేడర్ ఉంటుంది, బయటికేమో పొత్తు లేదు అని చెప్పుకుంటూనే లోపల సీట్లు సర్దుబాటు చేసుకుంటున్నారు. వివేకానంద రెడ్డి హత్య జరిగితే మేము థర్డ్ పార్టీ ఎంక్వైరీ అడుగుతున్నాం. మాతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అడగడం లేదు? నిజంగానే చంద్రబాబు గారు నిర్దోషి అని నమ్మితే ఏమిటి భయం వాళ్ళకి? నాకు అర్థమైన విషయం, పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే చంద్రబాబు గారికి ఓటేసినట్టే, జనసేన పార్టీకి ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్టే. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఫ్యామిలీలో గొడవలు ఉంటే లేవు, బట్ ఉంటే కూడా మీ ఫ్యామిలీలో గొడవలు ఉంటే మీరు హత్యలు చేసుకుంటారా? మా పెద్దనాన్న గారు జార్జి రెడ్డి గారు లేరు, రెండో స్థానంలో మా నాన్న రాజశేఖర రెడ్డి గారు లేరు, మూడో స్థానంలో మా ఇంటి పెద్దగా ఉన్నది వివేకానంద రెడ్డి గారు. అలాంటిది ఆయనను అతి దారుణంగా చంపారు.
అసలు ఎవరైనా చూస్తే ఆ కిరాతకాన్ని చూస్తే ఎవరికైనా చేసింది మనుషుల మృగాల, వీళ్ళకి అసలు మనసు అనేది ఉందా అనిపిస్తుంది. అంత ఘోరంగా చంపారు. పైగా మళ్ళీ మేమే చేశామంటున్నారు. అంటే బాధితులం మేము, కానీ బాధితులనే అక్యూజ్డ్ని చేస్తే అప్పుడు విక్టమ్ ఏం చేస్తారు, ఆ బాధితులు ఏం చేస్తారు, డిఫెన్స్లో పడతారు. సో మేము డిఫెన్స్లో పడాలి, యాక్చువల్ క్రిమినల్స్ ఏమో స్కాట్ కిక్స్ ఫ్రీగా పోవాలి. ఇది వాళ్ళ స్ట్రాటజీ. మేమేమంటున్నాము, రాజశేఖర రెడ్డి గారి తండ్రిని రాజారెడ్డి గారిని ఇలాగే అతి దారుణంగా చంపారు. అప్పుడు కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వాళ్ళే చంపారు. వాళ్ళకి చంద్రబాబు గారు అండగా నిలబడ్డాడు. ఇప్పుడు అదే జరిగింది. మా ఇంటికి పెద్దగా ఉన్న వివేకానంద రెడ్డిని చంపారు. చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. క్రిమినల్స్ మీద ధ్యాస పెట్టాల్సిన చంద్రబాబు గారు వాళ్ళను కాపాడుతూ మేమే క్రిమినల్స్ను అంటున్నారు. నిజంగానే చంద్రబాబు గారికి ఏ పాపం తెలియకపోతే ఆదినారాయణ రెడ్డి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, చంద్రబాబు గారికి కానీ ఈ పాపంలో భాగం లేకపోతే థర్డ్ పార్టీ ఎంక్వైరీకి చంద్రబాబు గారు ఎందుకు ఒప్పుకోవటం లేదు? దమ్ముంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి. అమ్మ వేరే టీంలో ఉన్నారు. సో వీఆర్ గోయింగ్ సెపరేట్ వేస్. నాది 29th నుంచి చేస్తున్నారు. యా, ఆ ఫైన్ డీటెయిల్స్ని దే ఆర్ వర్కింగ్ అవుట్. పప్పు గారు ఉన్నారు కదండి ఇక్కడ. పప్పు గారు ఓడిపోతే అంతకు మించిన సంతోషం. 9వ తేదీ ఎన్నికలు అని చెప్పాడా? ఇలాంటివి ఎన్నో చెప్తాడులేండి. ఈ కామెడీ షో లేకపోతే ఈ పాలిటిక్స్లో ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది? There is a team of people working on it. We are confident that మేము ప్రతి హామీ నెరవేర్చగలము అన్న నమ్మకం ఉంది కనుకనే హామీలు ఇస్తున్నాము. అప్పుల గురించి 40 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్ని అప్పులు చేసిందో చంద్రబాబు గారు కేవలం ఈ 5 ఏళ్లలోనే అంత అప్పు చేశాడు. మీరు ఎప్పుడైనా నన్ను ప్రశ్నించారా? ఎలా ముందుకు తీసుకెళ్తారు అన్నది ప్లాన్ ఉంది కనుకనే మమ్మల్ని ఎన్నుకోండి, మేము చేస్తాము అంటున్నాం. సో మీరు అది చూడాలంటే, తెలుసుకోవాలంటే మమ్మల్ని ఎన్నుకోండి, మీరు కూడా ప్రచారం చేయండి. నేను రాజకీయాల్లో ఉన్నానా? నేను ఎంపీనా? నేను ఎమ్మెల్యేనా? అందుకే చెప్పాను ఒక సామాన్యురాలిగా మాట్లాడుతున్నాను అని. సామాన్యులు ఎప్పుడైనా మాట్లాడచ్చు, కానీ ఈ సమయం చాలా కీలకం. ఇప్పుడు పొరపాటు చేస్తే చరిత్ర మనల్ని క్షమించదు. ఇప్పుడు పొరపాటు చేస్తే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అన్నది సమాధి కట్టుకోకపోతుంది. నౌ ఇట్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు మాట్లాడడం అవసరం. ఎనీథింగ్ ఎల్స్? థ్యాంక్ యూ.